నీ తండ్రి నీ దైవజనుడు ఎంతో నీ కొరకు ప్రయాసపడు. ఒక్కసారి నాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట, ఒక్కసారి నీ మనస్సులో నీ దైవజనుడు నీ కొరకు చేసినది ఏంటిదో ఒకసారి ఊహించుకో. అంతే చాలు. నీ దైవజనుడు నీ కొరకు ఏం చేశాడు? పాపములో, లోకములో, శాపములో బ్రతుకుతూ ఈ లోక తాగుడు వ్యసనాలకు బానిసలైపోయి ఏ మార్గం తెలియక జీవితం నాశనాన్ని గురి చేసుకున్నప్పుడు దైవజనుడు దేవుడు నీ వద్దకు పంపించాడు. నీకు సువార్తను ప్రకటించి, నీకు వాక్యబోధన చేసి, నిన్ను రక్షించి దేవుని సంఘములో చేర్చుకొని, ఇదిగో నీకు ఉపదేశము ద్వారా, వాక్యం ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ, బిడ్డ ఇలా బతకాలి, ఇలా జీవించాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇలా ఉండాలి, దేవుని రాజ్యంలో నిలబడాలంటే ఇది చేయాలి అని నీతో మాట్లాడుతూ, నీవు తిట్టినా, ఏమన్నా, నువ్వు దూషించినా, నువ్వు మాట్లాడినా నా బిడ్డనే కదా, నా కుమారుడే కదా, నా కుమార్తెనే కదా అనుకొని ప్రయాసపడిన నీ తండ్రి ఎంతో కష్టపడి నీ కొరకు ప్రార్థించి, వాళ్ళ ఆశయంతో తెలుసా, నా సంఘ బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు దీవెనకరంగా ఉండాలి, వాళ్ళు దీవించబడాలయ్యా, వారు పిల్లల తరం ఈ మందిరములో అనేకులకు మాదిరికరంగా బ్రతకాలి అనే ప్రార్థన వాళ్ళు.